ఆ రోజు ఆగస్టు 23, 2009 తమిళనాడులోని తిరుపూర్ జిల్లా పెరుమనల్లూరు. ఆ ప్రాంతమంతా జనసందోహంతో కిక్కిరిసిపోయింది. ఆ గ్రామానికి ఉప ముఖ్యమంత్రి వస్తుండడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులతో హడావిడి ఏర్పడింది. అయితే అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా నలుమూలల నుంచి భారీగా పోలీసులను రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశారు. కారైక్కుడికి చెందిన 39 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ జయమణి కూడా ఆ భద్రతా విధుల్లో భాగం కావడానికి ఉదయమే అక్కడికి చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా ముగిసింది. ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు తమ తమ స్టేషన్లకు తిరుగు పయనమయ్యారు. అందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక్క జయమణి తప్ప. ఆమె మాత్రం కనిపించకుండా మాయమైంది. సాయంత్రం చీకటి పడుతున్న వేళ తోటి ఉద్యోగులు ఆమె ఎక్కడికి వెళ్ళిందని మాట్లాడుకోసాగారు. ఒకరినొకరు ఆరా తీశారు. తెలిసిన స్నేహితులకు ఫోన్లు చేసి వాకబు చేశారు. కానీ ఎవరి దగ్గర ఎలాంటి సమాధానం లేదు. వెంటనే ఆమె మొబైల్ నంబర్కు ఫోన్ చేశారు. కానీ అవతలి వైపు నుంచి స్పందన లేదు. కొద్దిసేపటికి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఈ పరిణామంతో ఉన్నతాధికారులు కూడా ఆలోచనలో పడ్డారు. డ్యూటీలో ఉన్న ఒక మహిళా పోలీస్ అధికారి ఇలా అదృశ్యం కావడం సాధారణ విషయం కాదు. అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇదే సమయంలో ఆమెతో కలిసి పనిచేసే సహోద్యోగి అధికారికంగా ఫిర్యాదు చేసింది. అయితే ఒక లేడీ పోలీసు అదృశ్యం అనేది కేవలం ఒక మిస్సింగ్ కేసు కాదు, పోలీసు శాఖ గౌరవానికి పెద్ద మచ్చగా మారింది. అందువల్ల ఉన్నతాధికారులు ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకున్నారు. తిరుపూర్ జిల్లా అంతటా జయమణి కోసం గాలింపు ముమ్మరం చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలు అని తేడా లేకుండా ప్రతి అంగుళము గాలించారు. కానీ ఎన్ని రోజులు వెతికినా ఆమె జాడం మాత్రం దొరకలేదు. అలా వారం కాదు, 2 వారాలు కాదు, నెల రోజులు గడిచిపోయాయి. ఆ రోజు సెప్టెంబర్ 19, 2009 పెరుమనల్లూరుకు 80 కిలోమీటర్ల దూరంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో స్థానికులకు వాసన రావడంతో అటువైపు వెళ్లారు. అక్కడ కుళ్ళిపోయిన శవాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ డెడ్ బాడీని పరిశీలించి హతాశులయ్యారు. ఆ మృతదేహం మరెవరిదో కాదు, నెల రోజులుగా గాలిస్తున్న జయమణిదే. ఆ హత్య తాలూకు దృశ్యం చూసేవారికి కడుపులో తిప్పేలా అత్యంత దారుణంగా ఉంది. ఆమెను పాశవికంగా కడతీర్చడానికి ముందు హంతకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా హింసించాడు. ఆ తర్వాత బ్లేడు లేదా అంతకంటే పదునైన ఆయుధంతో ఆమె గొంతును కోసి ఎవరికీ కనిపించకుండా ఒక డ్రైనేజీ చెత్త కుప్పలో పడేశాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపింది. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే రక్షక భటులకే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అంటూ ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి విమర్శల వర్షం కురిసింది. పోలీసు శాఖ పరువు అధపాతాళానికి పడిపోయింది. ప్రజల్లో పడిపోయిన నమ్మకాన్ని తిరిగి పొందాలన్నా, శాఖ గౌరవాన్ని కాపాడుకోవాలన్నా ఈ కేసుకు త్వరగా ముగింపు పలకడం పోలీసులకు అనివార్యమైంది. కానీ ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా ఆ హంతకుడు ఎవరనే దానికి మాత్రం ఎలాంటి క్లూ దొరకలేదు. ఏ చిన్న ఆధారం చిక్కకపోవడంతో పోలీసులు కొత్త దారిలో ఆలోచించడం మొదలుపెట్టారు. దర్యాప్తులో సాంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి ఈ హత్యలో ఏమైనా వింత పోలికలు ఉన్నాయా అని ఆరా తీశారు. ముఖ్యంగా ఆమె గొంతు కోసిన విధానాన్ని, శరీరంపై ఉన్న గాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తమిళనాడులో ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా గొంతు కోసి హత్య చేసిన సంఘటనలు జరిగాయా అని పాత రికార్డులను బయటకు తీశారు. తమిళనాడులోని అనేక జిల్లాల్లో సరిగ్గా ఇలాంటి తరహాలోనే హత్యలు జరిగినట్లు వాస్తవాలు బయటపడ్డాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కేసులన్నీ ఎటూ తేలలేదు, అలాగే పెండింగ్లో ఉండిపోయాయి. ఆ హత్యలన్నింటిలోనూ ఒకే రకమైన పద్ధతి స్పష్టంగా కనిపిస్తోంది. హత్యకు గురైన మహిళల శవాలన్నీ ఎప్పుడూ హైవేలకు సమీపంలోనే లభించడం ఈ నేరాలన్నింటిలో ప్రధానమైన పోలిక. కిల్లర్ ముందుగా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి వారిపై దాడి చేస్తాడు. పదునైన ఆయుధంతో అత్యంత క్రూరంగా చంపుతాడు. ఆ శవాన్ని ఎక్కడో ఒక చోట చెత్తలా పడేసి వెళ్ళిపోవడం అతని పద్ధతి. ఈ హత్యలన్నింటినీ కూలంకషంగా విశ్లేషించి చూస్తే ప్రతి చోట ఇదే నమూనా కనిపించింది.
అయితే ఆ హంతకుడు ఎటువంటి వారిని తన వేటగా ఎంచుకుంటాడనే కోణంలో పోలీసులు కూపీలాగితే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతను కేవలం ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుంటాడు. ముఖ్యంగా హైవే రోడ్లకు పక్కనే ఉన్న పొలాల్లోనో లేదా ఊరికి దూరంగా ఉండే ఇళ్లలోనే ఉండే మహిళలను ఎంచుకుంటాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా నెమ్మదిగా వారి దగ్గరికి వెళ్ళి అంతం చేస్తాడు. ఇలా ఇప్పటి వరకు అతను ఏకంగా 12 మందిని అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా మరో 6 మహిళలపై పాశవికంగా దాడి చేశాడు. కానీ ఆ సమయంలో అనుకోని పరిస్థితులు ఎదురుకావడంతో వారిని చంపకుండా వదిలేశాడు. మొత్తం లెక్కగట్టి చూస్తే ఇదే నమూనాతో ఇప్పటికీ ఎలాంటి పరిష్కారానికి నోచుకొని కేసులు 18 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడో మూలల్లో కాకుండా నేరుగా హైవేల వెంబడి జరగడం పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. ఇంత జరుగుతున్న పోలీసులు ఇప్పటి వరకు ఒక్క కేసును కూడా ఛేదించలేకపోయారు. 6 జిల్లాల్లోని వివిధ నిర్మానుష్య ప్రదేశాల్లో ఈ రకమైన దారుణ సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగిపోతూనే ఉన్నాయి. ఈ కిల్లర్ బారిన పడి ప్రాణాపాయం నుండి ఎలాగోలా తప్పించుకున్న కొందరు మహిళలు పోలీసుల ఎదుట తమ భయానక అనుభవాలను వివరిస్తూ కన్నీరు మున్నీరయ్యారు. సార్, చీకట్లో అతని ముఖం మాకు సరిగ్గా కనిపించలేదు, కానీ అతను ఎంతో సాధారణంగా మా దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. అమాయకుడిలా తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా అనో, లేదా ప్రయాణించి అలసిపోయాను, ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా దొరుకుతుందా అనో చాలా దీనంగా అడుగుతాడు. లేదంటే నేను దారి తప్పి ఈ ప్రాంతానికి వచ్చాను, నేను వెళ్లాల్సిన నిర్దిష్ట ప్రాంతం చాలా దూరంలో ఉంది, అక్కడికి ఎలా వెళ్లాలో దారి చెప్పగలరా అంటూ మాట కలుపుతాడు. నమ్మించి క్షణాల వ్యవధిలోనే ఒక్కసారిగా విరుచుకుపడతాడు అని చెప్పారు. నేర పరిశోధనా రంగంలో ఇలాంటి పద్ధతిని అవకాశం బట్టి చేసే నేరంగా పిలుస్తారు. ఉదాహరణకు ఈ హత్యలన్నీ చేసింది ఒకే ఒక్క సీరియల్ కిల్లర్ అనుకుంటే అతనికి ఆ బాధితురాలి గురించిన ముందస్తు సమాచారం ఏదీ తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అతను ఎంతో ప్రశాంతంగా ఒక సాధారణ ప్రయాణికుడిలా హైవే దగ్గరకు నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ ఎవరైనా మహిళలు ఒంటరిగా కనిపిస్తే వచ్చిన అవకాశాన్ని వదులుకోడు. కానీ ఈ కేసులన్నింటిలో అసలు సీసులైన ట్విస్ట్ ఏంటంటే ఈ హత్యలు ఏ ఒక్క జిల్లాలోనూ జరగలేదు. తమిళనాడు వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఒకదానికొకటి సంబంధం లేకుండా విస్తరించాయి. ఈ నేరాలన్నింటికీ పాల్పడిన హంతకుడు ఖచ్చితంగా ఒక్కడే అయి ఉంటాడని పోలీసులు గట్టిగా నమ్మారు. అతనికి తమిళనాడులోని ప్రతి జిల్లా గురించి, అక్కడి రహదారుల గురించి, మూల మలుపుల గురించి అణువణువు బాగా తెలుసు. అతను ప్రతి జిల్లాలోనూ ఇలా ఎవరికీ దొరకకుండా నిరంతరం హత్యలు చేసుకుంటూ పోతున్నాడంటే అతను ఖచ్చితంగా నిత్యం ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు నిరంతరం ప్రయాణిస్తూ ఉండే వ్యక్తి అయి ఉండాలి. మరి అలా రోడ్లపై నిరంతరం ప్రయాణించేది ఎవరై ఉంటారని పోలీసులు రకరకాలుగా ఆలోచించారు. విచారణలో భాగంగా అతను ఒక లారీ డ్రైవర్ లేదా ట్రక్ డ్రైవర్ అయి ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందని తేల్చారు. నిత్యం పలు రాష్ట్రాలకు తిరిగే వ్యక్తి కాబట్టి అతనికి స్థానిక భాషలతో పాటు ఇతర భాషలు కూడా వచ్చి ఉండవచ్చని ఊహించారు. అంతేకాదు, ఈ హత్యలు కేవలం ఒక్క తమిళనాడు రాష్ట్రానికే పరిమితమయ్యే అవకాశం అసలే లేదు. ఒకవేళ అతను తన లారీని పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వైపు కూడా నడిపితే ఆయా ప్రదేశాల్లో కూడా ఇదే తరహాలో ఎన్నో హత్యలు జరిగి ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పోలీసులు ఆందోళన చెందారు. అందుకే కేవలం ఒక్క కోణంలో కాకుండా పలు కోణాల్లో లోతుగా ఆరా తీశారు. అతను చంపడానికి ప్రత్యేకంగా హైవేలపై ఒంటరిగా సంచరించే మహిళలనే ఎంచుకుంటున్నందున హైవేలపై ఒంటరిగా వెళ్లే మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఆ రోజు ఆమె విధుల్లో ఉన్నప్పుడు జయమణికి ఏం జరిగింది? ఒకవేళ పోలీసులు ఊహించినట్లు ఇదంతా సీరియల్ కిల్లర్ పనే అయితే అతని అరాచకాలు తమిళనాడుతో ఆగాయా లేక పొరుగు రాష్ట్రాలకు కూడా పాకాయా? అసలు ఆ నరరూప రాక్షసుడిని పోలీసు శాఖ పట్టుకోగలిగిందా లేదా అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. పోలీసులు ఆ కిల్లర్ కోసం గాలిస్తుండగా ఒక ఊహించని మలుపు చోటు చేసుకుంది. జూలై 3, 2009 తేదీన
హోసూరులోని హైవే పక్కన ఒక మహిళ ఒంటరిగా పనిచేసుకుంటోంది. అప్పుడు అటుగా వచ్చిన ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, చాలా దాహంగా ఉంది, నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని ప్రాధేయపడ్డాడు. ఆమె వెంటనే లోపలికి వెళ్ళి గ్లాసు నిండా నీళ్లు తెచ్చి ఇచ్చింది. కానీ ఆ వ్యక్తి నీళ్లు తాగిన మరుక్షణమే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. శ్యామల అనే 45 ఏళ్ల ఆ మహిళపై ఒక్కసారిగా పంజా విసిరి ఆమెపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. అతని ఉద్దేశం గమనించిన ఆ లేడీ గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులకు సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న భర్త, తోటి రైతులు అంతా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. జనం రాకను గమనించిన ఆ దుర్మార్గుడు తన ప్లాన్ బెడిసి కొట్టిందని తెలిసి అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఇప్పుడు ఆ కిల్లర్ను కల్లారా చూసిన ఏకైక మహిళ శ్యామల మాత్రమే. ఆమె ఇచ్చిన వాంగ్మూలం పోలీసులకు పెద్ద ఆయుధంగా మారింది. సార్, అతను సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయసు ఉంటాడు. చాలా మంచి శరీర దారుఢ్యంతో దృఢంగా ఉన్నాడు. ముఖంపై పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయి. అతను చూడడానికి తమిళ వ్యక్తిలాగానే ఉన్నాడు. కానీ మాటల్లో మాత్రం కొన్నిసార్లు తమిళం, మరికొన్నిసార్లు కన్నడ భాషలు వినిపిస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన శారీరక వర్ణనను బట్టి ఆ హంతకుడు ఒక లారీ డ్రైవర్ అని, ఖచ్చితంగా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మధ్య నిత్యం ప్రయాణిస్తూ ఉండే వ్యక్తి అని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అతను తమిళం, కన్నడ భాషల్లో మాట్లాడడం చూస్తుంటే తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువగా తిరుగుతుంటాడని భావించారు. అతను పండ్లు, కూరగాయలు లేదా నిత్యావసర సరుకులను రవాణా చేసే లారీ డ్రైవర్ కావచ్చని పోలీసులు పసిగట్టారు. వెంటనే తమిళనాడు నుండి కర్ణాటక వరకు ఉన్న హైవేలన్నింటినీ అలర్ట్ చేశారు. కానీ ఇంతమందిని బలి తీసుకున్న ఆ హంతకుడిని పట్టుకోవాలంటే కేవలం అంచనాలు సరిపోవు, ఖచ్చితమైన ఆధారం కావాలి. అతను చాలామంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు కాబట్టి గతంలో ఎప్పుడో ఒకప్పుడు అతనిపై ఖచ్చితంగా ఒక కేసు నమోదై ఉంటుందని పోలీసులు గట్టిగా నమ్మారు. సాధారణంగా ఎవరైనా నేరస్తుడిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసు రికార్డులో అతని శారీరక వర్ణన ఉంటుంది. ఇప్పుడు శ్యామల ఇచ్చిన వర్ణన పాత కేసుల్లోని నిందితుల వివరాలతో సరిపోలితే అది పోలీసులకు దొరికిన పెద్ద క్లూ అవుతుంది. అదే ఉద్దేశంతో పోలీసులు గత కొన్నేళ్ల నాటి ఫైళ్లకు పట్టిన దుమ్మును దులిపారు. ఆ ప్రయత్నంలోనే వారికి 2008లో సేలం జిల్లాలోని శంకరగిరి అనే పట్టణంలో జరిగిన ఒక కేసు సిమిలర్గా అనిపించింది. ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అక్కడ ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో అతన్ని చాలా తీవ్రంగా విచారించారు కూడా. కానీ చివరిలో సదరు మహిళ ఆ కేసును వెనక్కి తీసుకోవడంతో ఎటువంటి ఆధారాలు లేక అతను అప్పట్లో విడుదల కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ కేసు ఫైల్లో ఉన్న ఫోటోలు, శారీరక దారుఢ్యం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్న ఆ సీరియల్ కిల్లర్ వర్ణనతో అచ్చుగుద్దినట్లు సరిపోయాయి. ఆ పోలికను చూసిన పోలీసులు ఇతనే ఆ కిల్లర్ అయ్యే అవకాశం 100కు 100% ఉందని బలంగా నమ్మారు. వెంటనే ఆ వ్యక్తి వివరాలను సేకరించారు. ఆ కేస్ ఫైల్లో ఉన్న నిందితుడి పేరు జైశంకర్. అతని కేస్ ఫైల్ను చేతిలోకి తీసుకున్న పోలీసులు నిజంగా ఈ సామాన్య లారీ డ్రైవరే ఆ కిల్లరా అని ఆలోచించారు. వెంటనే అతని బ్యాక్గ్రౌండ్ను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఈ జైశంకర్ తమిళనాడులోని సేలం జిల్లా ఎడప్పాడి తాలూకాలోని కన్నియంపట్టి అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు. సాధారణంగా మనం చదివే క్రైమ్ కథల్లో సీరియల్ కిల్లర్లుగా మారే ప్రతి ఒక్కరి వెనుక చిన్ననాటి విషాదాలు, కుటుంబ సమస్యలు లేదా మెంటల్ ట్రిగ్గర్లు ఉంటాయని చూస్తుంటాం. కానీ జైశంకర్ విషయంలో పోలీసులు ఆరా తీసినప్పుడు ఆశ్చర్యకరమైన నిజం తెలిసింది. అతనికి బాల్యంలో ఎలాంటి దుర్భర పరిస్థితులు కానీ పెద్ద సమస్యలు కానీ లేవు. అతని తల్లిదండ్రులు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారే అయినప్పటికీ అతన్ని ఎంతో బాధ్యతగా పెంచారు. అతను కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత జీవితంలో స్థిరపడే క్రమంలో 2000 సంవత్సరంలో అతనికి 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు. కాలం గడుస్తున్న కొద్దీ వారికి 3 కూతుర్లు పుట్టారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి అతను లారీ డ్రైవర్గా పనిచేయడం మొదలుపెట్టాడు. సాధారణంగా లారీ డ్రైవర్ల జీవితాలు ఎక్కువగా రోడ్ల మీదే గడుస్తుంటాయి. నెలలో చాలా రోజులు ఇళ్లకు దూరంగా డ్రైవింగ్ చేస్తూ హైవేలపైనే ఉండవలసి వస్తుంది. జైశంకర్ది కూడా అలాంటి పరిస్థితే. తనకు విరామం దొరికినప్పుడల్లా భార్యా పిల్లల వద్దకు వచ్చేవాడు. బయట నుంచి చూసేవారికి అతను ఒక సామాన్య లారీ డ్రైవర్,
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన గృహస్థుడిలాగానే కనిపించేవాడు. అతనికి ఎలాంటి క్రైమ్ హిస్టరీ కూడా లేదు. చిన్నతనంలో ఎలాంటి మానసిక రుగ్మతలు లేకపోవడంతో ఇతను అంత పెద్ద సీరియల్ కిల్లర్ కావడం అసాధ్యమని అనిపించింది. కానీ ఈ జయశంకర్ ఒక మంచి ఫ్యామిలీ మెన్లా కనిపిస్తున్నప్పటికీ ఇతనే ఆ కిల్లర్ అని అనుమానించడానికి అత్యంత బలమైన కారణం అతని వృత్తి. పోలీసులు అప్పటికే ఆ హంతకుడి గురించి సేకరించిన ప్రొఫైల్ మొత్తం ఇతనికి అచ్చుగుద్దినట్లు సరిపోయింది. ఆ హంతకుడు ఒక ట్రక్ డ్రైవర్ అయి ఉంటాడని, పలు రాష్ట్రాల మధ్య నిత్యం తిరుగుతుంటాడని, అనేక భాషలు కూడా మాట్లాడుతాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ జయశంకర్ కూడా చాలా కాలంగా తమిళనాడుతో పాటు పొరుగు రాష్ట్రాల హైవేలపై తన లారీని నడుపుతున్నాడు. క్రమం తప్పకుండా రోడ్డుపైనే జీవనం సాగిస్తుండడం వల్ల అతనికి ప్రతి హైవేలో అణువణువు తెలుసు. ఏ ఏ ప్రాంతాల్లో జనసంచారం ఉండదో కూడా అతనికి బాగా తెలుసు. సాధారణంగా పోలీసులు ఎవరైనా అనుమానితుడిని విచారించడానికి పిలిచినప్పుడు ఆ వ్యక్తి స్టేషన్కు వచ్చి తన వివరాలు చెప్పి క్లియరెన్స్ ఇస్తే చాలు, వెంటనే వారిని సస్పెక్ట్ జాబితా నుంచి తొలగిస్తారు. కానీ ఈ జయశంకర్ పై అనుమానం బలపడిన తర్వాత పోలీసులు అతన్ని నేరుగా సంప్రదించడానికి ప్రయత్నిస్తే ఎక్కడా దొరకలేదు. అతనికి ఫోన్ చేస్తే ఎప్పుడూ స్విచ్ ఆఫ్ అని వచ్చేది. కొన్నిసార్లు ఆన్ అయి మళ్ళీ వెంటనే స్విచ్ ఆఫ్ అవుతోంది. అయితే అతని మొబైల్ లొకేషన్ నిరంతరం రన్నింగ్లోనే ఉంటూ ఎవరికీ చిక్కకుండా తిరుగుతోంది. విచారణ కోసం పిలిచిన ప్రతిసారి అతను ముఖం చాటేశాడు. దీంతో ఈ జయశంకరే ఆ కిల్లర్ అయి ఉంటాడని తమిళనాడు పోలీసులు గట్టిగా నమ్మారు. అతన్ని వేటాడేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించారు. అతను లారీ నడిపే హైవేల వెంబడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జయశంకర్ ఎక్కడెక్కడ బస చేస్తాడు, ఎక్కడ తింటాడు, ఏ ఏ ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకుంటాడనే ప్రతి చిన్న విషయాన్ని ఆరా తీశారు. ఎన్నో రాత్రులు శ్రమించి చివరకు 2009 అక్టోబర్ 19వ తేదీన జయశంకర్ను అరెస్ట్ చేశారు. నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. స్టేషన్కు రాగానే పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. ఏమయ్యా జయశంకర్, ఇంతకుముందు ఒక లేడీ పోలీసు అధికారితో సహా దాదాపు 12 మంది మహిళల ప్రాణాలు బలిగొన్నావు. మరో 7 మహిళలపై అమానుషంగా ప్రవర్తించావు. ఈ దారుణాలన్నింటి వెనుక ఉన్నది నువ్వేనని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఇంతటి రాక్షస కృత్యాలకు ఎందుకు ఒడిగట్టావు? అసలు నిజం చెప్పు అని నిలదీశారు. సాధారణంగా 99% మంది నేరస్తులు పోలీసులకు దొరికినప్పుడు భయపడిపోయి, సార్ నాకు ఏ పాపమూ తెలియదు, నేను చాలా మంచివాడిని, నేను ఎలాంటి హత్యలు చేయలేదు అంటూ కాళ్ళ బేరానికి వస్తారు. కానీ ఈ జయశంకర్ నోటి నుంచి వచ్చిన సమాధానం పోలీసులకే కాదు, విన్న ప్రతి ఒక్కరిని నిర్ఘాంతపోయేలా చేసింది. ఏమాత్రం తడబడకుండా అవును సార్, ఆ హత్యలన్నీ నేనే చేశాను అని కూల్గా చెప్పాడు. ఈ షాకింగ్ నిజం విన్న పోలీసుల నోటి వెంట మాట రాలేదు. కొద్దిసేపట్లో తేరుకున్న పోలీసులు, మరి నువ్వు వారిని ఎందుకు చంపావు? ఎవరిని పడితే వారిని అలా ఎలా ఎంచుకున్నావు? నీకు వాళ్ళతో ఉన్న పగ ఏంటి అని ప్రశ్నించారు. దానికి ఆ కిల్లర్ చెప్పిన భయానక విషయాలు విని పోలీసులే విస్తుపోయారు. సార్, నా మొదటి హత్య 2008లోనే జరిగింది. నేను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు కుటుంబానికి దూరంగా ఉండేవాడిని. ఆ సమయంలో కొందరు సెక్స్ వర్కర్లు నా దగ్గరకు వచ్చేవారు. నేను కూడా శారీరక ఆనందం కోసం వారి వద్దకు వెళ్ళేవాడిని. అలా ఒకరోజు డబ్బు విషయంలో ఒక మహిళతో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో పట్టరానంత కోపంతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాను. చివరకు ఆవేశంలో ఆమెను హత్య చేశాను. కానీ ఆ రోజు ఆ మహిళను చంపే క్రమంలో నేను ఒక వింతైన నిజాన్ని గ్రహించాను. ఆ మహిళ నా ముందు మోకరిల్లి ప్రాణభిక్ష పెట్టమని అర్థించింది. నన్నేం చేయొద్దు అని కోరినప్పుడు నాకు మాటల్లో చెప్పలేనంత హాయిగా అనిపించింది. అంతేకాకుండా ఆమె భయంతో ఏడ్చే ఏడుపు, తన చివరి క్షణాల్లో ఆమె అనుభవించిన విపరీతమైన నొప్పి, వేదన నాకు ఎనలేని మానసిక ఆనందాన్ని ఇస్తున్నాయని గుర్తించాను. నిజానికి అప్పటి వరకు నేను కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే మహిళలతో ఉండేవాడిని. కానీ ఆడవాళ్ళ ప్రాణం తీస్తుంటే ఆమె పడే బాధలు ఆస్వాదించడం నాకు అసలైన మజాను ఇస్తుందని తెలుసుకున్నాను. అందుకే ఆ క్షణం నుండి వరుస హత్యలకు తెగబడ్డాను అని వాంగ్మూలం ఇచ్చాడు. అతని ఉద్యోగం ఎక్కువగా హైవేలపైనే ఉంటుంది కాబట్టి లారీ నడుపుతున్నప్పుడు ఎక్కడైనా మహిళలు ఒంటరిగా కనిపిస్తే వాళ్లను క్షణంలో టార్గెట్ చేసేవాడు.
దాహంగా ఉందనో లేదా ఆకలిగా ఉందనో చెప్పి దగ్గరికి వెళ్లి సడన్ గా దాడి చేసి చంపేవాడినని వివరించాడు. ఈ దాడి కోసం ఎప్పుడు తన వద్ద ఒక చిన్న సంచిని ఉంచుకునేవాడు. అందులోనే బ్లేడ్లు, పదునైన చాకులను దాచుకునేవాడు. కొంతమంది మహిళలను చంపే ముందు అత్యంత క్రూరంగా హింసించేవాడినని, వారు నొప్పితో అల్లాడిపోతుంటే ఆ దృశ్యాన్ని చూసి సంతోషించేవాడినని చెప్పాడు. ఈ వికృత చేష్టలు వింటున్న పోలీసులకు అతనొక మనిషి కాదని, నిలువెత్తు రాక్షసుడని అర్థమైంది. వెంటనే పోలీసులు మరో కోణంలో స్పందించి, ఇంతకీ ఈ హత్యలన్నీ నువ్వు ఒక్కడివే చేశావా, లేక ఈ అరాచకంలో నీకు ఎవరైనా సహకరించారా అని అడిగారు. దానికి జయశంకర్ బదిలిస్తూ, సార్, చాలా వరకు ఈ హత్యలను నేనే చేశాను. కాకపోతే నేను తంగమ్మాల అనే మహిళను హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని రాత్రికి రాత్రి పారేయడానికి మోహన్ అనే వ్యక్తి నాకు కొద్దిగా సహాయం చేశాడని చెప్పాడు. ఇక ఆలస్యం చేయకుండా పోలీసులు వెంటనే ఆ మోహన్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ హత్యలన్నింటిలోనూ దోషిగా తేలిన జయశంకర్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఒకరిద్దరిని హత్య చేసిన నేరమైతే ఏ కోర్టు పరిధిలో విచారించాలనే దానిపై స్పష్టత ఉంటుంది. కానీ ఈ రాక్షసుడు తమిళనాడులోని పలు చోట్ల నేరాలకు పాల్పడ్డాడు. దీంతో అతన్ని కేవలం ఒక్క చోట మాత్రమే ఉంచడం కుదరలేదు. ఒక కేసులో విచారణ కోసం ఒక కోర్టుకు తీసుకువెళితే మరో కేసులో మరో జిల్లా కోర్టుకు మార్చాల్సి వచ్చేది. అలా రాష్ట్రమంతా పోలీసుల కనుసన్నల్లో తిరుగుతూ చివరికి కోయంబత్తూరు సెంట్రల్ జైలులో ఖైదీగా ఉండేవాడు. అప్పుడే ఒక ఊహించని మలుపు తిరిగింది. అది మార్చి 17, 2011వ తేదీ. ఆ రోజు ధర్మపురి కోర్టులో జయశంకర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. సాధారణంగా ఒక ఖైదీని వేరే పట్టణంలో ఉన్న కోర్టుకు తీసుకువెళ్ళినప్పుడు ఇద్దరు పోలీసులు అతనికి బేడీలు వేసి బస్సుల్లో ప్రయాణించి కోర్టులో హాజరుపరిచి సాయంత్రానికి వెనక్కి తీసుకువస్తుంటారు. అదే పద్ధతిలో చిన్నస్వామి, రాజవేలు అనే ఇద్దరు పోలీసులు జయశంకర్ను కోయంబత్తూరు నుండి ధర్మపురి కోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడ విచారణ ప్రశాంతంగా ముగిసింది. కోర్టు పని పూర్తి కావడంతో ఆ ముగ్గురు మళ్ళీ ధర్మపురి నుండి కోయంబత్తూరుకు తిరుగు పయనమయ్యారు. ఆ ఇద్దరు పోలీసుల్లో రాజవేలు అనుభవజ్ఞుడైన అధికారి. కానీ చిన్నస్వామి మాత్రం అప్పుడే ఉద్యోగంలో చేరిన 25 ఏళ్ల యువకుడు. వారు ప్రయాణం కోసం సేలం వద్ద బస్సు దిగిన సమయంలో జయశంకర్ ఒక్కసారిగా డ్రామా మొదలుపెట్టాడు. సార్, నాకు ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు ఉన్నాయి. సుదీర్ఘ ప్రయాణంతో విపరీతంగా అలసిపోయాను. దయచేసి సేలం నుండి కోయంబత్తూరు వెళ్ళడానికి ఏదైనా లగ్జరీ బస్సు ఎక్కుదామని అన్నాడు. ఆ మాటలు విన్న సీనియర్ పోలీసు రాజవేలు చిరాకు పడ్డాడు. వీడేంట్రా బాబు, ఖైదీ అయి ఉండి మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఏ బస్సు అయితే ఏంటి, వెళ్దాం పదా అన్నాడు. కానీ జయశంకర్ పట్టుబట్టడంతో సరేనని లగ్జరీ బస్సు ఏదైనా అందుబాటులో ఉందేమో చూసి వస్తానని చెప్పి రాజవేలు పక్కకు వెళ్ళాడు. వెళ్లే ముందు తన జూనియర్ చిన్నస్వామితో, నేను వచ్చే వరకు ఖైదీని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు అని హెచ్చరించి వెళ్ళాడు. కానీ ఎంతో మందిని అత్యంత తెలివిగా మోసం చేసి నమ్మించి గొంతు కోసిన ఆ నరరూప రాక్షసుడి ముందు ఆ యువ కానిస్టేబుల్ అనుభవం సరిపోలేదు. చిన్నస్వామి అజాగ్రత్తను ఆ కిలాడీ కిల్లర్ క్షణంలో పసిగట్టాడు. అతని కళ్ళు గప్పి క్షణాల్లోనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కాసేపటికి తిరిగి వచ్చిన రాజవేలుకు ఖైదీ లేకపోవడం చూసి గుండె ఆగినంత పనైంది. ఒక ప్రమాదకరమైన ఖైదీ ఇలా నడి రోడ్డుపై నుంచి తప్పించుకుంటే అది ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పరిణామంతో ఆ ఇద్దరు పోలీసు ఉద్యోగాలు గాలిలో దీపంలా మారాయి. అప్పుడప్పుడే ఉద్యోగంలో అడుగుపెట్టిన చిన్నస్వామికి ఏం చేయాలో తోచలేదు. తన వల్ల జరిగిన ఘోర తప్పిదానికి కుంగిపోయాడు. జయశంకర్ తప్పించుకుని 24 గంటలు కూడా గడవక ముందే తీవ్ర వేదనతో తనకు కేటాయించిన సర్వీస్ తుపాకీతో తలను పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన వార్త తెలిసిన తమిళనాడు పోలీసు శాఖ ఉలిక్కిపడింది. జయశంకర్ బయట తిరుగుతుంటే రాష్ట్రంలో రక్తం ఏరులై పారుతుందని వారికి తెలుసు. అతను మళ్లీ హైవేలపైకి వెళ్లి యథావిధిగా అమాయక మహిళల గొంతు కోయడం ఖాయమని భయపడ్డారు. దీంతో ఉన్నతాధికారులంతా అత్యవసరంగా సమావేశమై అతన్ని ఎలాగైనా సత్వరమే పట్టుకోవాలని ఒక ప్రత్యేక బలగాన్ని రంగంలోకి దించారు. రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్ ఫోటోలతో కూడిన పోస్టర్లను వేయించి ప్రతి కూడలిలోనూ అంటించారు.
ఎక్కడైనా ఈ వ్యక్తి కనిపిస్తే క్షణం ఆలస్యం చేయకుండా సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సరిగ్గా అదే సమయంలో ధర్మపురి జిల్లా నుండి ఒక భయానకమైన వార్త పోలీసులను కోలుకోలేని దెబ్బతీసింది. ఒక తండ్రి, అతని కొడుకు ఇద్దరు అత్యంత కిరాతకంగా గొంతు కోయబడి శవాలుగా తేలారు. ఆ హత్యలను పరిశీలించిన పోలీసులు బహుశా ఆ తండ్రి కొడుకులు ఎక్కడో ఒక చోట జయశంకర్ను గుర్తించి ఉండవచ్చని, అందుకే తన జాడ బయటపడుతుందనే భయంతో అతనే వారిని చంపి ఉంటాడని పోలీసులు అనుమానించారు. తమిళనాడు పోలీసులు తనను వెతుకుతున్నారని పసిగట్టిన జయశంకర్ ప్రాణభయంతో సరిహద్దు దాటి కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు పరారయ్యాడు. అక్కడకు వెళ్ళాక కూడా తన నైజాన్ని మార్చుకోలేదు. మార్చి 21, 2011 తేదీన ఒకే ఒక్క రోజులో అక్కడ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 3 మహిళలను దారుణంగా చంపేశాడు. అతన్ని ఒకవైపు తమిళనాడు పోలీసులు గాలిస్తుంటే ఇప్పుడు కర్ణాటక పోలీసులు కూడా వెతకడం మొదలుపెట్టారు. తుమకూరు రక్తపాతం మర్చిపోక ముందే ఏప్రిల్ 4, 2011 తేదీన చిత్రదుర్గ జిల్లాలోని తమ్మనహల్లిలో మరో మహిళపై దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అదే చిత్రదుర్గ జిల్లాలోని సిబి గ్రామంలో మరో మహిళను టార్గెట్ చేశాడు. ఆమెను కిరాతకంగా చంపుతుండగా అడ్డు వచ్చిన ఆమె భర్తను కూడా హతమార్చాడు. తమిళనాడు పోలీసుల కళ్ళుగప్పి పారిపోయి సరిగ్గా 48 రోజులు గడిచిపోయాయి. ఈ కొద్దిపాటి విరామంలోనే ఆ నరరూప రాక్షసుడు ఏకంగా మరో 6 హత్యలకు తెగబడి తన రాక్షసత్వాన్ని చాటుకున్నాడు. మరోవైపు పోలీసులు అతని మొబైల్ సిగ్నల్ను ట్రాక్ చేస్తుంటే ఆ లొకేషన్ ఎక్కడో ముంబై వైపు చూపుతూ పోలీసులను తప్పుదోవ పట్టించింది. అసలు రహస్యం ఏంటంటే జయశంకర్ దొరకకుండా తిరుగుతూ హైవేపై ముంబై వైపు వెళ్తున్న ఒక లారీలో తన మొబైల్ ఫోన్ను పడేశాడు. అందుకే ఆ తప్పుడు సిగ్నల్ వచ్చింది. పోలీసులు ఆ మాయాజాలంలో పడి తలలు పట్టుకుంటుండగా కర్ణాటకలో మాత్రం ఆ కిల్లర్ రక్తదాహం ఇంకా తీరలేదు. మే 4, 2011 తేదీన ఒక నిర్మానుష్య ప్రాంతంలోని పొలంలో ఒంటరిగా పనిచేసుకుంటున్న మరో మహిళ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు. ఆమె గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. కానీ నీళ్లు తాగిన వెంటనే ఆ కిరాతకుడు తన నైజాన్ని బయటపెట్టాడు. హఠాత్తుగా ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. ప్రాణభయంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న ఆమె భర్త, పొలంలో పనిచేస్తున్న తోటి జనం ఆ అరుపులు విని వెంటనే పరుగులు పెట్టుకుంటూ అక్కడికి చేరుకున్నారు. జనాల రాకను చూసిన ఆ రాక్షసుడు పారిపోవడానికి ప్రయత్నించగా ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి అతన్ని ఇట్టే గుర్తుపట్టాడు. ఎందుకంటే సమీపంలోని ఒక హోటల్ వద్ద పోలీసులు అంటించిన వాంటెడ్ నోటీస్ పై ఉన్న ఫోటో అచ్చు ఇతని పోలికలతో సరిగ్గా సరిపోయింది. అరే, ఇతనే పోలీసులు వెతుకుతున్న సీరియల్ కిల్లర్ అని ఆ వ్యక్తి గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జనాలందరూ కలిసి అతన్ని పట్టుకున్నారు. బంధించి వెంటనే కర్ణాటక పోలీసులకు అప్పగించారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ కిల్లర్ను అదుపులోకి తీసుకుని వెంటనే తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడిన ఈ ప్రమాదకరమైన నేరస్తుడిని సాధారణ జైలులో ఉంచితే మళ్ళీ ఎక్కడో ఒక చోట తప్పించుకుంటాడని ఉన్నతాధికారులు భావించారు. అందుకే అతన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. జైలులో ఉంచిన తర్వాత అతని మానసిక స్థితిపై నిపుణులతో పరీక్షలు జరిపించారు. అతనికి ఉన్న తీవ్రమైన మానసిక వైకల్యమే అతన్ని పదే పదే ఇలాంటి దారుణమైన హత్యలు చేసేలా ప్రేరేపిస్తోందని వైద్యులు తేల్చారు. అందుకనే 2011 నుండి 2013 వరకు నిపుణుల సమక్షంలో అతనికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన జైలుగా పేరుగాంచిన ఈ పరప్పన అగ్రహార జైలుకు 3 అంచెల గట్టి భద్రత ఉంటుంది. మొదటిది 24 అడుగుల ఎత్తులో భారీ గోడ, దాని మధ్యలో 15 అడుగుల ఎత్తులో రెండో గోడ, చివరకు 30 అడుగుల ఎత్తులో మూడో గోడ ఉంటుంది. ఆ చివరి గోడపై నిరంతరం విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా ఎక్కడానికి ప్రయత్నించకుండా మొదటి 2 గోడలపై పగిలిన గాజు ముక్కలను, పింగాణి పెంకులను అమర్చారు. కానీ అవేవి ఆ నేరస్తుని మాత్రం ఆపలేకపోయాయి. 2013 ఆగస్టు 31వ తేదీన అతనికి ఒక ఐడియా వచ్చింది.
అతను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు జైలు సిబ్బంది ముందు నటించాడు. దాంతో అధికారులు నమ్మి అతన్ని జైలు ఆసుపత్రిలోని ప్రత్యేక సెల్కు మార్చారు. అక్కడ సాధారణ సెల్తో పోలిస్తే భద్రత కొంచెం తక్కువగా ఉంటుందని అతను ముందుగానే అంచనా వేశాడు. అనుకున్నట్లుగానే ఆసుపత్రికి వెళ్ళిన అతను అక్కడ ఎవరికంటా పడకుండా ఒక నకిలీ తాళం చెవిని తెలివిగా సంపాదించాడు. దాంతో తన సెల్ తాళం తీసి బయటపడ్డాడు. ఇప్పుడు అతని ముందున్న అతిపెద్ద సవాలు ఆ 3 భారీ గోడలను దాటడమే. ఆ గోడలను దాటేందుకు ఒక వెదురు కర్రను ముందుగానే వెతికి పట్టుకున్నాడు. గోడపై అమర్చిన పదునైన గాజు ముక్కల నుండి రక్షించుకోవడానికి జైలులో ఖైదీలకు ఇచ్చిన దుప్పటిని గట్టిగా చుట్టుకున్నాడు. సరిగ్గా సెప్టెంబర్ 1, 2013 తేదీన తెల్లవారుజాము 2 గంటల సమయంలో తన పథకాన్ని అమలు చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు అతను ఒక జైలు అధికారి ధరించే యూనిఫామ్ను దొంగిలించి వేసుకున్నాడు. చేతిలో దుప్పటి, వెదురు కర్రను పట్టుకుని సునాయాసంగా మొదటి 2 గోడలను దాటి ముందుకు వెళ్ళాడు. ఇక మిగిలింది 30 అడుగుల ఎత్తున్న విద్యుత్ కంచె అమర్చిన ఆఖరి గోడ. కానీ ఆ రోజు ఎలక్ట్రిక్ లైన్ పనిచేయడం లేదు. అందువల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా ఆ గోడను దాటాడు. ఎత్తు నుండి కిందకు దూకేశాడు. 30 అడుగుల ఎత్తు నుండి అలా ఒక్కసారిగా కిందకు దూకడం అంటే సాధారణమైన విషయం కాదు. కింద పడిన వెంటనే తీవ్రమైన దెబ్బలు తగిలాయి. అయినా సరే పోలీసులకు మళ్ళీ దొరకకూడదన్న కసితో నెమ్మదిగా నడుస్తూ ఒక ఆటో రిక్షాను పట్టుకున్నాడు. జైలులో ఉన్న సమయంలో తనకు పరిచయమైన అబ్దుల్ అనే వ్యక్తి ద్వారా బయటకు వెళ్ళి బైక్ తీసుకుని దూరంగా పారిపోవాలని పథకం వేసుకున్నాడు. కానీ జయశంకర్ జైలు నుంచి తప్పించుకున్నాడని గ్రహించిన పోలీసులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అబ్దుల్ ఫోన్ కాల్స్ను నిరంతరం ట్రేస్ చేశారు. వారు కలుసుకోవాలనుకున్న ప్రదేశానికి పోలీసులు ముందే చేరుకుని జయశంకర్ను రెండోసారి అరెస్ట్ చేశారు. తక్షణమే అతన్ని అదే పరప్పన అగ్రహార జైలుకు తీసుకువచ్చి వైద్యులతో అత్యవసర చికిత్స చేయించారు. కాలికి తీవ్రమైన గాయం కావడం వల్ల అతను నడవలేకపోయాడు. చివరకు జైలు గదిలో ఒక వీల్ చైర్కే పరిమితం కావలసి వచ్చింది. శరీరంలో చలనం లేకుండా పోయినా అతని మనసులోని నేర ప్రవృత్తి మాత్రం ఇసుమంతైనా మారలేదు. సరిగ్గా 2018లో జైలులో ఉంటూనే మరోసారి ఎలాగైనా తప్పించుకోవడానికి ప్లాన్ చేశాడు. కానీ ఈసారి మాత్రం అప్రమత్తంగా ఉన్న పోలీసుల నిఘా ముందు అతని ఏ ప్రయత్నమో ఫలించలేదు. ఇక అతన్ని సాధారణ జైలులో ఉంచడం ఎంత మాత్రం మంచిది కాదని పోలీసులు భావించారు. అప్పటికే అతను వీల్ చైర్కే పరిమితమై ఉన్నప్పటికీ ఎలాంటి సాకుతోనైనా మళ్ళీ తప్పించుకునే అవకాశం ఉందని అనుమానించి 24 గంటల పాటు హై క్వాలిటీ సీసీటీవీ కెమెరాలతో నిరంతరం నిఘాలో ఉంచారు. కానీ ఆ నిఘా కూడా సరిపోదని ఆ మృగాడిని కట్టడి చేయడం ఎవరి వల్ల కాదనిపించడంతో అతన్ని దుర్భరమైన ఏకాంత నిర్బంధంలోకి మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా జైలు జీవితం అంటేనే అది ఖైదీలకు ఒక పెద్ద శిక్ష. అలాంటిది ఏకాంత నిర్బంధం అంటే మనిషిని శారీరకంగా కాకుండా మానసికంగా పూర్తిగా కుంగదీసే అత్యంత భయంకరమైన శిక్ష. ఆ ప్రత్యేక గదిలో ఉన్న ఖైదీ కనీసం బయటి ప్రపంచాన్ని, సూర్యరశ్మిని కూడా అస్సలు చూడలేడు. సాధారణ జైలు గదుల్లో ఉంటే అప్పుడప్పుడు తోటి ఖైదీలతో కాస్త మాట్లాడడం, కాసేపు నడవడం, ఆటలాడుకోవడం లేదా తోటపని చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఏకాంత నిర్బంధంలో సెల్ దాటి ఒక్క అడుగు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కనీసం తినడానికి ఇచ్చే ఆహారం కూడా తలుపు కిందున్న చిన్న రంధ్రం గుండా లోపలికి తోసేస్తారు. కనీసం విధి నిర్వహణలో ఉండే జైలు గార్డులతో మాట్లాడే వెసులుబాటు కూడా ఉండదు. బయటి ప్రపంచానికి అతనికి ఎలాంటి సంబంధం లేకుండా ఆ చీకటి గదిలోనే రోజులు వెళ్ళదీయాలి. అటువంటి నిర్బంధంలో ఆ సైకో కిల్లర్ జయశంకర్ ఉండేవాడు. చీకటి గదిలో ఒంటరిగా మగ్గిపోతున్నప్పటి నుండి అతని మానసిక స్థితి మరింతగా దిగజారిపోయింది. అయితే ఆ ఏకాంత నిర్బంధంలో ఉంచిన ఖైదీలకు గడ్డం పెరిగిపోకుండా ఉండేందుకు ఒక చిన్న వెసులుబాటు ఉండేది. వారానికి ఒకసారి షేవింగ్ చేయడానికి ఒక మంగలిని మాత్రమే లోపలికి అనుమతించేవారు. ఆ మంగలి లోపలికి వెళ్ళి ఖైదీకి షేవింగ్ చేసి వెంటనే బయటకు వచ్చేవాడు. అలా ఫిబ్రవరి 26, 2018 తేదీన ఒక వ్యక్తి జయశంకర్కు షేవింగ్ చేయడానికి ఆ చీకటి గదిలోకి వెళ్ళాడు. షేవింగ్ చేస్తున్న సమయంలో గార్డుల కళ్ళు గప్పి బ్లేడును దొంగిలించాడు.
ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆ బ్లేడును తన వద్దే భద్రంగా దాచుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారుజామున 2:15కు ఆ చీకటి గదిలో తాను ఇతరుల గొంతు కోయడానికి ఏ పదునైన ఆయుధాన్ని అయితే ఉపయోగించాడో సరిగ్గా అదే పద్ధతిలో ఆ బ్లేడుతో తన గొంతును తనే స్వయంగా కోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తన జీవిత కాలంలో అతను సరిగ్గా ఎంతమందిని పుట్టనబెట్టుకున్నాడో ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ పోలీసులు మరియు దర్యాప్తు సంస్థల అంచనా ప్రకారం అతను దాదాపు 15 నుండి 20 మంది అమాయక మహిళలను అత్యంత కిరాతకంగా చంపి ఉంటాడని తేలింది. ఏ క్రూరమైన పద్ధతిలోనైతే అతను ప్రాణాలు తీశాడో సరిగ్గా అదే పద్ధతిని అనుసరించి తన ప్రాణాలను తానే బలవంతంగా తీసుకున్నాడు. తన కథను ముగించుకున్నాడు. అతని మరణ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అతని చావుపై ఉన్నతాధికారులు విచారణ కూడా జరిపించారు. నిబంధనల ప్రకారం అయితే ఒక ఖైదీ చనిపోతే అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలి. ఆ నియమం ప్రకారం జైలు అధికారులు అతని భార్యను సంప్రదించి శవాన్ని తీసుకోవాలని కోరారు. కానీ తన భర్త చేసిన పాపాలు తెలిసిన ఆ భార్య అతని శవాన్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు. శవాన్ని తీసుకోవడం కుదరదని చెప్పేసింది. సరిగ్గా అదే సమయంలో మానవ హక్కుల సంఘం రంగప్రవేశం చేసి జైలు అధికారులను నిలదీసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఏకాంత నిర్బంధంలోకి ఆ బ్లేడ్ ఎలా వెళ్ళింది? ఇందులో జైలు అధికారులు గార్డుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అతని మరణంలో ఎన్నో అనుమానాలు కనిపిస్తున్నాయని ప్రశ్నించింది. ఇదే సమయంలో ఆ డెడ్ బాడీని ఎవరికి అప్పగించాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. చివరకు అతని స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాలని ప్రయత్నిస్తే ఆ ఊరి ప్రజలు అడ్డుకున్నారు. ఇలాంటి ఒక నీచమైన నరరూప రాక్షసుడు మా గ్రామంలో పుట్టడమే మాకు పెద్ద సిగ్గుచేటు. అలాంటి వాడి శవం కూడా మా గ్రామంలోకి రాకూడదని చెప్పారు. మృతదేహాన్ని స్వీకరించే దిక్కులేక సేలంలోని ఒక శ్మశాన వాటికలో పోలీసులే ఆ డెడ్ బాడీకి దహన సంస్కారాలు నిర్వహించారు. ఒక సాధారణ లారీ డ్రైవర్గా జీవితం ప్రారంభించి ఆపై దక్షిణ భారతదేశాన్ని గడగడలాడించిన సీరియల్ కిల్లర్ జీవితం చివరికి ఇంత దారుణంగా ముగిసింది. అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు అతని వయసు కేవలం 42 సంవత్సరాలు మాత్రమే. అన్యాయం, అరాచకం ఎప్పటికీ శాశ్వతం కావు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష ఏ రూపంలోనైనా తప్పకుండా పడుతుంది. దానికి ఉదాహరణ ఈ కేసు. ఈ ఛానల్లో వచ్చే క్రైమ్ స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.